కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. నేను చిన్నప్పుడు ఒక 4వ సంవత్సరంలోనే మా అమ్మ పుట్టపర్తికి తీసుకొచ్చింది. ఫాదర్ ఇంకా డివోటీ కాలేదు, కానీ మదర్ థింక్ చేసింది కాబట్టి పుట్టపర్తికి వచ్చేసాం. అప్పటికేం తెలీదు. ఫస్ట్ వచ్చినప్పుడే ఏమంటే ఆ భజనాలు అనుకుంటా, ఎప్పుడు తెలుసు భజన అని చెప్పేసి వచ్చినప్పుడు మొత్తం విభూతిగా ఉండింది. అంటే ఆ దసరా టైం అనుకుంటా. అప్పుడు స్వామి విభూతి అభిషేకం ఫినిష్ చేసి బయట వచ్చింటారు. మొత్తం ఆ విభూతి మాత్రం గుర్తుంది. అప్పటికి అది 1964లో 1964 సంవత్సరంలో వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాం. తర్వాత మనం కలిసింది ఇక్కడి నుంచి జైపూర్కి వెళ్ళిపోయాం. బెంగళూరు నుంచి బాంబేకి వెళ్ళి, బాంబే నుంచి జైపూర్కి వెళ్ళిపోయాం. జైపూర్లో ఒక 10 సంవత్సరం అక్కడే స్కూలింగ్ జరిగింది. అక్కడ 73లో స్వామి వచ్చారు. ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ నుంచి జైపూర్కి వచ్చారు. అప్పుడు అక్కడ దర్శనమైంది. అక్కడ ఒక చిన్న నాటకం, డాన్స్ కూడా పెట్టాము. డాన్స్లో కూడా ఏమైందంటే మేము బాల్ వికాస్ చేస్తూ ఉండే అప్పుడు ఉండేది బాల్ వికాస్ చేరుకున్నాము. గర్ల్స్ బాయ్స్ అంతా డాన్స్ చేస్తూ ఉంటే కూడా మేము కూడా ఉంది కదా ప్రోత్సాహం, చూస్తూ ఉంటే మనం కూడా డాన్స్ చేస్తూ ఉంటే ఇది మన పాట అయిన తర్వాత వాళ్ళ పాట ఉండేటప్పుడు 20 గర్ల్స్ సిక్ అయిపోయారు. కాబట్టి మళ్ళీ ఆ ప్రోగ్రామ్ అంతా ఇది అయిపోతుందని చెప్పేసి మమ్మల్ని ఇద్దరు రిక్వెస్ట్ చేసుకున్నారు, మీరు చేరుకుంటారని చెప్పేసి. సరే ఆ ఘూమర్ అని చెప్పేసి అది పంజాబీ ఇది లేడీస్ డాన్స్. సో దాంట్లో చేరుకుని రెడీ అయిపోయాం, లేడీస్గా డ్రెస్ అయిపోయాం. తర్వాత కమానీ బంగ్లాలో స్వామి పూర్ణచంద్ర ఉంది కదా, వాళ్ళ కోతుల అక్కడ ఉండింది. సో వాళ్ళు ఉండేటప్పటికే స్వామి ఇక్కడ జైపూర్కి వచ్చారు. ఈ కమానీ ఇండస్ట్రీస్ చూసి అక్కడ ఈ సమావేశం పెట్టారు. అప్పుడు స్టేజ్ దగ్గర మేము నిలుచుకున్నాం అంతా. స్వామి ఇంకా స్టేజ్ పైకి ఎక్కుతున్నారు, మేము సైడ్లో ఆర్టిస్ట్గా అంతా విన్నాము. ఇక్కడ పక్కన నెల్లగా పోతా ఉంటే లడ్కీ బనా హే అని చెప్పేసి వెళ్ళిపోయారు. అలా చూసుకొని ఉండిపోయాము. ఎలా తెలిసింది? మేము వేషం వేసాం కదా, కానీ ఎలా తెలిసింది అని చెప్పేసి ఒక కుతూహలము, ఒక ఇది ప్రేమ ప్రవాహం లోపల జరిగింది అనమాట. స్వామి అలా వెళ్ళేస్తే స్వామి అంత గిఫ్ట్లు అంతా ఇచ్చేసి మళ్ళీ వాపస్ వచ్చేసారు. అదే టైంకి మా బ్రదర్కి ఇక్కడ సమ్మర్ కోర్స్కి ఛాన్స్ దొరికింది బృందావనం వచ్చి. అంటే అప్పుడు అంతా స్టేట్స్ నుంచి వాళ్ళు సమితి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి 3-4 పంపించేవాడు. సో అంతా చేరి ఇక్కడ బృందావనానికి వచ్చేవాడు. సో ఒక సెకండ్ సమ్మర్ స్కోర్కి మా బ్రదర్కి ఛాన్స్ దొరికింది. మళ్ళా అప్పటికి వచ్చాము. బృందావనానికి వచ్చినప్పుడు అప్పుడు బృందావనంలో అంత పిల్లలు అంతా చూసేది, పిల్లలు లోపల పోయేది, బంగ్లో లోపల పోయేది. అంటే పాత బంగ్లో ఒక ఉండింది అక్కడ, ఇప్పుడు మారింది, బృందావనంగా మారింది. కాబట్టి అప్పుడు ఉండేటప్పుడు అక్కడ ఈ హాస్టల్ కూడా లేదు, మన ప్రస్తుతానికి ఉండే హాస్టల్. కాలేజ్ కూడా అక్కడే లోపలనే ఉండింది, పెద్దగా ఏం లేదు. కానీ పిల్లలు మాత్రం ఉన్నారు. పిల్లలు పోతానంటే అరే ఎంత బాగుంటుంది, అక్కడ ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి ఒక థాట్ వచ్చిందనమాట. ఇంకా చేరేది ఏం తలుచుకోలేదన్నమాట. అక్కడ ఛాత్రంగా ఉండేదానికి ఒక అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి ఒక థాట్ వచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ సెకండ్ టైం చిన్నయ్యకి ఛాన్స్ దొరికింది సమ్మర్ కోర్స్కి 1977 సమ్మర్కి మళ్ళీ దొరికింది. అప్పుడు అందులో వచ్చాం. అప్పుడు అప్లికేషన్ కూడా వేసాం. అదే టైంలో వేసాము. వాడికి కూడా సమ్మర్ కోర్స్ జరుగుతూ ఉండింది. నాకు కూడా ఛాన్స్ దొరికింది కాబట్టి అది చేరాను. ఇంటర్వ్యూ అయింది. అప్పుడు ఏం పెద్దగా ఇంట్రెస్ట్ అని ఏం లేదు. ఇంటర్వ్యూ తీసుకున్నారు. నరేందర్ గారు ప్రిన్సిపల్, మరి లక్ష్మీనరసింహం గారు అసిస్టెంట్ వార్డెను, సుదర్శన్ గారు అని చెప్పేసి ఫిజిక్స్ ప్రొఫెసరు, ఆయన వార్డెన్గా ఉండేది. వాళ్ళంతా అక్కడ బాయ్స్ అండ్ డిపార్ట్మెంట్లో ఒక పక్క
డిపార్ట్మెంట్లో ఆఫీస్గా పెట్టుకుని అక్కడ ఇంటర్వ్యూ చేశారు. సరే చెప్తామని చెప్పేసి వదిలేశారు. అదే టైంలో మా బ్రదర్కి ఉపనయనం జరిగింది 77లో. అప్పుడే లైబ్రరీ బిల్డింగ్ కట్టి ఉండింది. ఇంకా మెయిన్ బిల్డింగ్ అవ్వలేదు. ఈ లైబ్రరీ బిల్డింగ్ ఆటోమేటిక్గా కడుతూ ఉన్నారు. జస్ట్ ఇంకా ఇనాగ్రేషన్ కూడా చేయలేదు. కాబట్టి ఆ హాల్ ఉండింది. అక్కడ అందరూ వడ్డూలు కూర్చోబెడితే ఒకరు పక్కనే కూర్చోవచ్చు రిలేటివ్ అని చెప్పేసి, నేను స్టూడెంట్ అని చెప్పేసి ఇంకా అప్లికేషన్ ఇచ్చేసి కదా స్టూడెంట్ అయినట్టు అని చెప్పేసి పక్కనే కూర్చున్నా. తెలియదు కానీ ఆ లైబ్రరీలో ఇప్పుడే ఆ ప్లేస్లోనే కూర్చున్నాను. అంటే ఎంట్రీ అలాగే స్వామి పెట్టిస్తారనమాట. లైబ్రరీలోంచే మీ ఎంట్రీ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయింది. కాబట్టి అక్కడ చేరి తర్వాత మళ్ళా ఇంకా మరో రోజు స్వామి సమకూర్చన అయిపోయింది. మేము జాయిన్ చేసి వచ్చాము. అక్కడ మందిరం దగ్గర బంగ్లో దగ్గర గేట్ దగ్గర నిలుచుకున్నాం. అంతా కూర్చోబెట్టారు అక్కడ. మా ప్రిన్సిపల్ నరేంద్ర గారి చేతిలో పేపర్ ఉండింది. స్వామి మళ్ళీ చదువు అంట. స్వామి కూడా వచ్చారు. చదువు పేరు చదువుతా ఉంటే రైట్ 2-3 నో కూడా చెప్పేశారు. మేము అప్పటికీ పుక్క వచ్చేసింది. ఏం చేస్తాం మనకు దొరుకుతుందా అని చెప్పేసి రైట్ అని వచ్చింది. సంతోషంగా మళ్ళీ ఆనందించాము. తర్వాత నెక్స్ట్ మరో రోజే స్వామి పుట్టపర్తికి వచ్చేసారు. సెలెక్షన్ అయిపోయింది. అది మన సెలెక్షన్, స్వామి వల్ల డైరెక్ట్ సెలెక్షన్ అక్కడ. మరో రోజు స్వామి వచ్చేసారు కాబట్టి కొందరు దగ్గరుండే ఊర్లో వాళ్ళంతా వెళ్ళొచ్చు అని చెప్పారు. వాళ్ళంతా వెళ్ళిపోయారు. మేము ఒక 20 మంది 30 మంది అక్కడే ఉన్నాం. మేము పోము, ఇక్కడ ఉంటాము. మీ ఇష్టం, ఉండాలంటే హాస్టల్లో ఉండొచ్చు. కానీ ఎందుకంటే మనకి జాయినింగ్ డేటు ఇంకో నెల ఉండింది. ఇంకో 25 days టైం ఉండింది. తర్వాత స్టార్ట్ అవుతుంది. మీకు కావాలంటే ఇక్కడ ఉండవచ్చు అని చెప్పేసి ఉండిన తర్వాత ఏం చేస్తాము, క్లాస్ ఏం లేవు. అప్పటికి ఏమైనా సేవ్ చేసుకున్నామని చెప్పేసి లక్ష్మణ్ గారు ఒక పని చెప్పారు. మనం ఏమో ప్లాంటేషన్ చేస్తాము. స్వామి బంగ్లో ముందు జాగం ఉండింది. ఈ చొక్కాడి నుంచి మన పరమేశ్వర కోట లక్ష్మణ కోట ఫాదరు వాళ్ళంతా టెంకాయ చెట్లంతా తీసుకొచ్చారు. అంతా ప్లాస్టిక్ దీంట్లో కట్టేస్తే అంతా తీసుకొచ్చారు. స్వామి ఎక్కడ వాడుకోవచ్చు అని చెప్పి అప్పుడు నేను చెప్తాను. అది ఒక అట్లీస్ట్ ఒక 100 ఉండింది. ఇక్కడ కొన్ని ప్లాంట్ చేసాము. కాలేజ్ వెనకాల ఉండే కోకోనట్ ట్రీ అంతా వాళ్ళదే. వాళ్ళ ప్రేమ ఎంత ప్రేమ అంటే ఇక స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉంది అది అక్కడ. ఇది బంగ్లో ముందు కాబట్టి మేము అంతా తోవేసి అంతా పెట్టినాం. పెట్టిన తర్వాత ఇది వచ్చి మళ్ళీ లక్ష్మణ్ గారు చెప్పారు వాళ్ళకి రాక్ సాల్ట్, అది రాళ్ళుప్పు అది పెడితే బాగుంటుందని చెప్పేసి అది కూడా ప్యాకెట్లు అంతా దాన్ని పెట్టేసి బాగా చేసి అంతా ఖుషిగా మేము అంతా పని చేసుకొని అందరూ ఉన్నాను కాబట్టి వచ్చేసా పని చేసుకున్నాం. మరో రోజు స్వామి నుంచి వార్త వచ్చింది. అప్పుడేమో టెలిఫోన్ లేవు అంటే ట్రంకాలు లైట్నింగ్ కాల్ బుక్ చేస్తే పొద్దున బుక్ చేస్తే రాత్రి వస్తుంది. అలా ఉండేది. మొబైల్ గివల్ ఏం లేవు. టెలిఫోన్ కూడా బుక్ చేయాలా, ట్రంకాలు బుక్ చేయాలా, లేకపోతే లైట్నింగ్ కాల్ బుక్ చేయాలా. అప్పటికి ఏమో కమ్యూనికేషన్ లేవు. మరో రోజు స్వామి నుంచి వార్త వచ్చింది. అందరికీ ఆశీస్సులు పంపిస్తాను. కన్వే మై బ్లెస్సింగ్స్ టు ఎవ్రీవన్. ఐ saw them putting salt to the coconut trees. It is very good for their growth. మాకు ఇంత నిన్నే చేసాం కదా, పొద్దున ఎక్కడి నుంచి మెసేజ్ వచ్చింది. ఎలా తెలిసింది స్వామికి అంటే స్వామికి అన్నీ తెలుసు అని చెప్పేసి అప్పుడే ఒక ఆమినేషన్స్ గురించి ఝలక్ వచ్చింది అనమాట. ఫస్ట్ అక్కడికి అప్పటి నుంచి మళ్ళా సరే హాస్టల్ జాయిన్ అయ్యాము. హాస్టల్ కూడా అప్పుడెక్కడే మనకి పూర్వం తెలుసుకున్నంత పాత పిల్లలంతా చాలా స్వామి రూమ్కే వెళ్ళేవాళ్ళు, స్వామి హాస్టల్కి వచ్చేవాళ్ళు, ఆ దగ్గర చాలా దగ్గర ఉండేవాళ్ళు అని చెప్పేసి అనుకున్నాం. మరి మనకి ఏం చేస్తున్నారు అని చెప్పి తర్వాత మనకి హిస్టరీ తెలిసింది. ఆ ఉండే చోటు ఇప్పుడు హాస్టల్ ఉండే చోటు పాండ్ ఉండింది. అక్కడే సమర్కో జరిగింది. ఫస్ట్ అన్నయ్యకి సమర్కో జరిగింది ఆ పాండ్లోనే. అంటే హాస్టల్ డైనింగ్ హాల్ లోపల అనుకోండి. ఎక్కడ స్వామి పీఠం ఉండేది అది మన డైనింగ్ హాల్ ఒక మూలలో ఒక టీవీ ఉండే చోటు అది. అక్కడ స్వామి పీఠం. అంటే ఆ చోటు అంతా స్వామి నచ్చినట్టు అనమాట. మొత్తం ఒక ఇంచు అడుగు చెప్పేసి స్వామి వేశారు కాబట్టి అన్నీ అంత సాచ్యురేషన్ స్వామి ప్రేమతో ఉండేది. అది
జోగారావు గారు అని ఒక ఇంజనీర్ ఉండేవాడు. స్వామి చాలా పరమభక్తులు. ఆయన ప్లాన్ చూడు హాస్టల్ పెద్దగా అవుతుంది, పిల్లలు వస్తూ ఉన్నారు, కొంచెం పెద్దగా బాగా స్వేచ్ఛగా ఉండాలా పిల్లలకి ఉండేకి అని చెప్పేసి హాస్టల్ కట్టమన్నారు. ఆయనేమో ప్లాన్ వేసి కొంచెం దూరం ఒక 2 furlongs దూరంలో ఒక కాలేజ్ ఉండేది, అక్కడ ప్లాన్ వేశారు హాస్టల్ కట్టేకి. మన పిల్లలంతా కోరుకున్నారు, అంటే మన సీనియర్స్, మేము దానికి ఇది ఏమో దాన్ని అనుభవిస్తున్నారు. అది వాడు సరే స్వామికి చెప్ప, స్వామి ఏం మనం దూరం పెట్టేస్తున్నారు, ఏం అట్లా ఏం లేదే, స్వామి పక్క కాంపౌండ్, సేమ్ కాంపౌండ్ కాదు కదా, మన సేమ్ కాంపౌండ్లో ఉండాలని చెప్పేసి అంత ప్రేమ, అంతే అంత అన్యోన్యంగా ఉండిపోయింది. స్వామి దగ్గర ఉండాలని చెప్పేసి ఇంకా ఎక్కడో ఈ పక్క కాంపౌండ్ అంటే దూరమే, అట్లా ఉండిపోయింది. కాబట్టి సరే అంత వేడుకున్నారు కాబట్టి స్వామి జోగారావు గారు పిలిచి, చూడు ఆ ప్లాన్ ఇక్కడ షిఫ్ట్ ఇచ్చేసి, లేదు ఏం అవుతుంది స్వామి అని చెప్పేసి ఆయన గట్టిగా, ఇంజనీర్ కదా ఆయన ప్లాన్ చేసింది కరెక్ట్గా చెప్పుకోవాలి కదా, చెప్పుకున్నారు. కానీ స్వామి చూడు పిల్లలు చెప్తున్నారు, అంత ఇది కోరుకుంటున్నారు, ఆ ప్లాన్ ఇక్కడ వేస్తా, ఆ ప్లాన్ చూస్తే కరెక్ట్గా అది ఫిట్ అయిపోయింది. ఆయన వేసిన ప్లాను ఆ పాయింట్ ప్లాన్కి కరెక్ట్ ఫిట్, అంటే అదే మేడ్ బై గాడ్ అని చెప్పేసి, ప్లాన్స్ ఆర్ మేడ్ బై గాడ్ అని చెప్పేసి అని అంటారు కదా, అది అలా ఫిట్ అయిపోయింది. కాబట్టి మనం వచ్చినప్పుడు అది ఫస్ట్ ఇనాగ్రేషన్ అందే, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ న్యూ హాస్టల్. కృష్ణ కృష్ణ సాయి